ప్రతిరోజు 10 కిలోమీటర్లు నడుస్తూ నిత్యం నరకం అనుభవిస్తున్న విద్యార్థుల కష్టాలు ఇవి. రాష్ట్రంలో రోడ్ల రూపురేఖలు మార్చేస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కళ్ళు తెరిచి చూడాల్సిన ఘటన ఇది. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం దారపర్తి పంచాయతీలోని గిరిజన విద్యార్థుల వ్యధ ఇది. బడికి వెళ్లేందుకు నిత్యం 10 కిలోమీటర్లు కొండ ఎక్కి దిగాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. మీకు దండం పెడతాం, మాకు రోడ్డు వేయండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు బడికి వెళ్లేందుకు నిత్యం 10 కిలోమీటర్లు నడిచి వెళుతుంటే రాష్ట్రంలో కూటమి సర్కార్ ఎలా పనిచేస్తోందో అర్థమవుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రోడ్లకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి మూటలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకుంటాం రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం. డిప్యూటీ సీఎం సార్ మీకు దండం పెడతాం, మీకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, దండం పెడతాం. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతూ చదువుకుంటున్నాం. మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. విద్యార్థులు చాలా రోజులుగా ఇలానే 10 కిలోమీటర్లు నడిచి వెళుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు అనేకసార్లు అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతోనే ఇలా చిన్నారులు నిరసనకు దిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆ చిన్నారులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉన్నా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కనీస సౌకర్యాలు లేక, రవాణా మార్గం లేక గిరిజన విద్యార్థులు, చిన్నపిల్లలు విద్యకు దూరం అయ్యేటువంటి ప్రమాదం నెలకొంది. కాపు సోంపురం పాఠశాలలో ప్రస్తుతం ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నపిల్లలు చూడొచ్చు. పూర్తిగా స్కూల్లో చదువుకుంటున్నటువంటి వీరంతా కూడా విద్యా కుసుమాలుగా వెలిగేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఉన్నత పౌరులుగా ఎదిగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కొండ కోణల్లో ఉండేటువంటి వీరందరినీ కూడా పాఠశాల బాట పట్టించినటువంటి టీచర్స్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వీరంతా కూడా కిలోమీటర్ల వ్యవధి నడక మార్గంలో స్కూల్కి వస్తుంటారు. కొండల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల నుంచి కిలోమీటర్ల పాటు నడుచుకొని ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించి మళ్ళీ ఈ కొండల మధ్యలోంచి నడుచుకుంటూ వారి గ్రామాలకు వెళ్తుంటారు. అసలు ఎంతెంత దూరం నుంచి వస్తున్నారు, ఈ పిల్లల తాలూకా గాథ ఏంటనేది తెలుసుకుందాం. మనతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పిల్లలందరినీ కూడా చూస్తుంటే చాలా చిన్నవాళ్ళు, కిలోమీటర్ల పాటు 10 కిలోమీటర్ల నుంచి వీరంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎంతకాలం నుంచి వస్తున్నారు? మీరు అక్కడికి వెళ్ళి మోటివేట్ చేసి తీసుకొచ్చారా? వీళ్ళ కష్టం ఏంటి అసలు? అంటే మేము వచ్చి 5 years అవుతుందండి. మేము రాకముందు నుంచి ఇక్కడ డబ్బుగుంట అనే గ్రామం ఉంది, 3 కిలోమీటర్లు దాటి ఉంటుంది. వాళ్ళు వస్తుండేవారు, సరిగా ఆదరు ఉండేది కాదు. 2 3 10 మంది 15 మందికి 2 3 రావడం జరిగేది. దీనికి ఏంటి కారణం అని మా మాస్టర్ నేను అన్వేషిస్తే ఈ డిస్టెన్స్ వల్ల రావడానికి బద్దకిస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఎటువంటి సౌకర్యం నడడానికి ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో ఉండిపోతుండేవారు. మీరు చెప్పండి సార్, రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? ఈ గిరిజన గ్రామాల్లోకి వెళ్ళడానికి రోడ్డుకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆటో రాకపోతే పిల్లలంతా నడిచి రావడమేనా? అంటే నేను 1 year అయిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్తో కూర్చొని ఏంటి మన రోడ్లు నిర్వాహకంగా పెంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటే హిల్ టాప్లో విలేజెస్ ఉన్నాయి, అక్కడ ఒక స్కూల్ ఉంది. కాకపోతే ఆ స్కూల్కి వాళ్ళకి వెళ్ళటానికి చాలా దూరం అవుతుంది. సో మనం ఏమైనా మొబిలైజ్ చేస్తే వచ్చే అవకాశం ఉంటుందంటే మేమందరం కలిసి వెళ్ళి
సర్వే చేయటం జరిగింది. అయితే మేము వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళామండి. నడిచి వెళ్ళటానికి చాలా కష్టంగా ఉంది. వెళ్ళిన తర్వాత పేరెంట్స్తో మాట్లాడి మాస్టర్ చెప్పినట్లు అందరికీ కూడా ఒప్పించాము. ఆ రోడ్డు అంతా కూడా అసలు పిల్లలు సాధారణంగా నడిచి అంటే ఆటో ఒక్కొక్కసారి రాకపోతే పిల్లలు నడిచి వెళ్ళి అన్ని కిలోమీటర్లు అవుతుందా? ఆటో అతను ఆ పిల్లల్ని తీసుకుని వస్తున్నాడు కానీ ఆయనకి ఏమీ మిగలదండి. ఆటో రిపేర్ ఖర్చులు మాత్రమే అవుతాయి. ఆయన యొక్క శ్రమ ఫలితంగానే మేము డబ్బులు పెట్టుకున్నా ఆయన కష్టపడి తీసుకొని వచ్చి పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చి ఆ గిరిజన విద్యార్థుల్ని బాగు చేయడానికి తన వంతు కృషి తను చేస్తున్నాడండి. అది ప్లస్ మా దబ్బగుంట విలేజ్ అనేది మా కాపుసంపురం అంటే కెల్తంపాలెం పంచాయతీ పరిధి క్యాచ్మెంట్ ఏరియా కాదండి. దబ్బగుంట అనేది మూలబొడ్డవారి పంచాయతీ. దానికి ఇంచుమించు ఒక 6-7 కిలోమీటర్లు దూరం అక్కడ ఉన్న స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది. మా స్కూలే దగ్గర, వాళ్ళ పంచాయతీలో ఉన్న స్కూల్ కన్నా మా స్కూలే అందుబాటులో ఉన్నది. 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఇంతకుముందు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చేవారు కానీ లాస్ట్ ఇయర్ వరకు కానీ ఈ సంవత్సరం దాన్ని కూడా అంటే పెట్టడానికి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే ఆ పంచాయతీలో స్కూల్ ఉన్నది కాబట్టి ఆ పంచాయతీకి వెళ్ళవలసిందే అని అనేస్తున్నారు. కానీ ఇవి పిల్లలకి అలాగే సార్, ఆటోకి మీ డబ్బులే ఇచ్చుకుంటున్నాం. మేమే ఇచ్చుకుంటున్నాం. ఏంటి అసలు ఎందుకు మీకు ఇవ్వాలనిపించింది? ఈ పిల్లలు చాలా చాలా పూర్ అండి వీళ్ళు. ఈ గిరిజన విద్యార్థులు అసలు వాళ్ళు కట్టుకోవడానికి మీకు కొన్ని ఫోటోలు ఉన్నాయి, చూపిస్తానండి. వాళ్ళు అంటే ఆధార్ కూడా చేసుకునే లేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పిల్లలు కొంతమంది బాగుపడితే ఆ గ్రామాలు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే మేము చేస్తాం. ఎడ్యుకేషన్ మేము ఇవ్వగలం కాబట్టి రాకపోతే మాత్రం పిల్లలు నడిచి వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవండి. ఎందుకంటే 7-8 కిలోమీటర్లు ఆ స్థాయి అంత దూరాన్ని అటువంటి రోడ్లో వీళ్ళు నడిచి రావడం అనేది ఇంపాసిబుల్, రాలేరు. అలాగే వర్షాకాలంలో గెడ్లే వచ్చేస్తాయండి. దానివల్ల పేరెంట్స్ పంపించరు, వీళ్ళు రావడానికి కూడా అసాధ్యమైన విషయం. మీరు ఒకసారి వెళ్తారు కనుక మీకు తెలుస్తుంది. ఆ రోడ్డు మీద ఈ స్థాయి పిల్లలు, ఈ ఏజ్ పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకొని తిరిగి రావడం అనేది వాళ్ళంతా వాళ్ళు అనేది జరగని పని. అంచేతనే మేము ఆటో అయితే కొంతవరకు అవకాశం కల్పిస్తాం కదా. మేము ఎందుకంటే చేసేది ఏం లేదు. ఒక ఉపాధ్యాయుడిగా విద్యను మాత్రమే ఇక్కడికి వస్తే మనం ఒకటి చెప్పిన అదే పాఠం, 10 మందికి చెప్పిన అదే పాఠం ఈ విధంగా ఉపయోగపడుతుంది. వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. కాస్త మనకు వచ్చినటువంటి దాంట్లో ఆ మాత్రం మనిషికి 2,000-3,000 అవుతుంది, పెట్టించుకుందాం కొంతవరకును. వాళ్ళకి ఆ విధంగా మనం ఒక సపోర్ట్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ పరంగా అనే ఉద్దేశంతో మేము ఈ విధమైనటువంటి ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇది మొత్తం మీద కాపు సోంపురంలో ఉన్నటువంటి ఈ పాఠశాలకు ఈ గిరిజన పిల్లలంతా కూడా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయుల కృషి మేరకు వీరందరినీ పాఠశాల వరకు తీసుకురావడం జరిగింది. అయితే ప్రతిరోజు నడిచి రావడం అసాధ్యం కనుక ఆటో సదుపాయం కల్పించాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఉపాధ్యాయులు ముందుకొచ్చి కనిపిస్తున్నటువంటి 3 ఉపాధ్యాయులు డబ్బులు వేసుకుని ఒక ఆటోను పెట్టారు. అయితే ఆటో వచ్చిన రోజు పిల్లలంతా ఆటోలో వస్తారు, ఆటో రాకపోతే మాత్రం పూర్తిగా నడిచి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దగ్గరున్నటువంటి గిరిజన గ్రామాల నుంచి అవకాశం ఉన్న మేరకు విద్యార్థులు నడిచి వస్తారు. లేని పక్షంలో చదువుకు కూడా దూరం కావాల్సినటువంటి దయనీయ పరిస్థితి కాపు సోంపురం పాఠశాలలో కనిపిస్తుంది. మొత్తంగా ప్రభుత్వం స్పందించి తక్షణమే రవాణా మార్గం, రోడ్డు సదుపాయం కల్పించాలని వీరంతా కూడా కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కాపు సోంపురం పాఠశాల నుంచి. పిల్లలు ప్రతిరోజు 10 కిలోమీటర్లు నడిచే క్రమంలో ఎక్కడ ఎలాంటి ప్రమాదాల బారిన పడతారోనని స్థానికులు, తల్లిదండ్రులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడినప్పుడు స్కూల్కు పంపించలేకపోతున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు వేసి తమను ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని స్థానికులు కోరుతున్నారు. కోట మండలంలోని కాపు సోంపురం గ్రామం ప్రాథమిక పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులంతా సాహసం చేసి రావాల్సిందే. మనకి కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు మార్గం గుండానే దాదాపు 7 నుంచి 10 కిలోమీటర్ల దూరం సాహస ప్రయాణం చేసి ఈ గిరిజన విద్యార్థులంతా కూడా పాఠశాలకు చేరుకుంటారు. విజువల్స్లో చూడొచ్చు, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ రహదారి ఉంది. ఈ గోతి ఏదైతే కనిపిస్తున్నటువంటి ఈ గుంట ఉందో, ఈ గోతి దగ్గర నుంచే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ గ్రామానికి, తమ గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించాలని, తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ గిరిజన పిల్లలంతా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకొని అతన్ని వేడుకున్నటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా అదే ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం.
ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు చూస్తుంటే కనీసం ఇది రోడ్డు కాదనే చెప్పాలి. ఎందుకంటే కొండ ప్రాంతాన్ని, కొండను తొలిచినట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ విజువల్స్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలంతా ఈ మార్గం ద్వారానే వస్తారు. నిజంగా ఇది ఒక సాహస ప్రయాణం అని చెప్పక తప్పదు. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతానికి చెందిన ఒక సోషల్ యాక్టివిస్ట్ గౌరీష్ ఉన్నారు, మాట్లాడదాం. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకొని పిల్లలందరితో ఒక ఫోటో పెట్టారు. మీరు ఒక వేడుకల్ని ఈ సమాజానికి వినిపించారు, తక్షణమే రోడ్డు వేయాలని. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రతిరోజు పిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారు? అదే సార్, ఇక్కడికి సంబంధించి అయితే 7 కిలోమీటర్ల పైనుంచి కిందకి ఈ కొండ దిగువనికి రావాలి సార్. ఎందుకంటే ఈ పిల్లలందరూ కూడా ఈ 7 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ కిందకి రావాలి. కింద నుండి మళ్ళీ స్కూల్కి ఆటోలో బయలుదేరాలి సార్. మొత్తం ఒక 12-13 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి సార్. ఇది ఎన్నోసార్లు చెప్పాం, అధికారులకు చెప్పాము, అందరికీ విన్నవించుకున్నాం, పరిష్కారం కాలేదు. కనీసం చిన్నపిల్లలు నడిచెళ్ళే బాధ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకుంటుందేమో అని చెప్పేసి ఒక ఆలోచనతో మేము ఈ చిన్నపిల్లలతో ఉప ముఖ్యమంత్రి గారికి వీడియో తీసి పంపించడం అయితే జరిగింది. ఇది పరిష్కారం అవుతుందన్న ఆశతో మాత్రమే ఈ రకంగా ప్రయత్నం అయితే మేము చేసి పంపించడం అయితే జరిగిందండి. వాస్తవానికి రోడ్డు చూస్తే కొండను తొలిచినట్టుగా ఉంది. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా కష్టతరంగా ఉంటుంది కదా. చాలామంది పిల్లలు స్కూలుకు రాకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కదా, అంటే ఏమంటారు? వర్షాకాలం అయితే మరి రావడం కష్టం అండి. ఎవరైనా పెద్దోళ్ళు భుజాన వేసుకునే పిల్లల్ని తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తీసుకురావడం మధ్యలో వాగులు గెడ్డలు తగులుతాయి. ఆ గెడ్డలు దాటాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఉండాలి. మధ్యలో సాయంత్రం అయితే మళ్ళీ విషసర్పాలు, దాంతోపాటు ఏవైనా చిన్న చిన్న క్రిమికీటకాలు ఎక్కువ సంచరించే ప్రాంతం అండి. దానివల్ల ఏమైనా అయితే పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రకంగా మరి ఎప్పుడు ఎవరికైనా బాగోలేకపోతే డోలి కట్టుకొని తీసుకురావడం ఇది నిత్యం జరుగుతున్న పరిస్థితి అండి. అమ్మా, నీ పేరు ఏం పేరమ్మా? ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఏ ఊరు మీది, ఏ గ్రామం? రాయపాలెం. రోడ్లో రోజు వెళ్తూ వస్తూ ఉంటావు కదా, ఎలా ఉందమ్మా రోడ్డు? చాలా ఇబ్బంది కదా. ఇబ్బంది. ఇంకా పెద్ద పెద్ద గోతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు రోజు నడిచి రావాలంటే ఇబ్బందేనమ్మా నీకు? ఇబ్బంది. మరి మీ అమ్మగారు నాన్నగారు ఏం చెప్తుంటారు? జాగ్రత్తగా వెళ్ళి రమ్మన్నారా? అవును. నీ పేరేం పేరమ్మా? గంగోత్రి. రోడ్డు ఎలా ఉంది మీ ఊరిది? చాలా కష్టంగా ఉంది. రోజు స్కూల్కి ఇదే రోడ్లో వెళ్తున్నావా? అవును సార్. గవర్నమెంట్ని కానీ మొన్న ఫోటో పట్టుకున్నావు కదా డిప్యూటీ సీఎం గారిది, ఏం కోరుకుంటున్నావు, ఏం కావాలని అడుగుతున్నావు చెప్పు. రోడ్డు కావాలని. రోడ్ వస్తే బాగా చదువుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ని విజువల్స్లో చూడొచ్చు. మనతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. కొంత దూరం పాటు ఆటోలో ఈ పిల్లలందరినీ ఈయన తీసుకొస్తారు. ఏం పేరండి మీ పేరు? బాలకృష్ణ అండి. ఓకే, రోడ్డు పరిస్థితి ఏంటి? ఎంత దూరం వరకు ఇలా ఉంది? ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఏం కోరు? రోడ్డు పరిస్థితి అయితే చాలా 10 కిలోమీటర్లు ఉందండి. మేము ఆటో ప్రతిరోజు తిప్పుతుంటాం. రోడ్ అయితే అసలు బాగలేదు. మరి కష్ట సుఖాలకి అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంటాం. డోలి మోత అవుతుంది కాబట్టి మరి అధికారులు వారు మరి దీనికి స్పందిస్తారని మేము కోరుతున్నాం. మరి ఇలాగే ప్రతి విషయంలో పిల్లలు రావడానికి వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో వర్షాకాలం అయితే అసలు ఇబ్బందిగా ఉంది. మరి ఇలాంటి రోడ్ని మన డిప్యూటీ సీఎం మాకు కల్పిస్తారని మేము కోరుతున్నాం. అంటే పిల్లలు ఆటోలో రావడానికి మామూలుగా వాతావరణం బాగుంటే పర్వాలేదు, వర్షం అది పడినప్పుడు కానీ అసలు మొత్తం కొట్టుకుపోయేటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఏంటి పరిస్థితి వర్షం పడి? అంటే వర్షాకాలంలో అయితే పిల్లలకి తేవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఆ పిల్లలు మధ్య దారిలో రావడానికి గొంతులు కావచ్చు, ఇలాంటి రాయిలు కావచ్చు, అలాగ తెస్తూ ఇబ్బంది పడి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మరి మీరు ఆటోలో కొంతవరకు తీసుకొస్తారు కదా, అక్కడి నుంచి వదిలేస్తే మిగతా దూరం అంతా వెళ్ళకపోతే, ఆటో వెళ్ళడానికి వీలు లేకపోతే ఆ రోడ్ అంతా పిల్లలు నడవడమేనా? ఆ రోడ్ అంతా పిల్లలు నడవడం జరుగుతుంది. మరి అంటే వర్షాకాలంలో చాలా ఇబ్బంది కదా సార్. మరి దాన్ని బట్టి పిల్లలు దింపేస్తే ఎక్కడి నుంచి రోడ్డు బాగాలేకపోవడంతో అక్కడి నుంచి దింపేస్తే పిల్లలు మొత్తం నడుచుకొని వెళ్ళడానికి అవుతుంది. మరి రోడ్డు కోసం మాకు మంచి సౌకర్యాలు కల్పిస్తారని మేము కోరుతున్నాం సార్.
ఇది మొత్తం మీద అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల నడుమ కాపు సోంపురం నుంచి దారపర్తి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్న గిరిజన గ్రామాలకు ఈ పిల్లలంతా కూడా ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. ఇది నిజంగా సాహసంతో కూడుకున్నటువంటి ప్రయాణమే అని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడ అడుగు తప్పు పడితే అక్కడ జారి పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే వర్షం వస్తే ఈ రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా అత్యంత దారుణమైనటువంటి ఈ రహదారిలోనే ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్ద పెద్ద అగాధాలను తలపించేటువంటి గోతులు కూడా ఉన్నాయి. ఈ గోతుల మార్గంలోనే ప్రతిరోజు పిల్లలు 7 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్ళి మంచి స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో చదువుల బాట పట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో వారంతా కూడా పాఠశాలకు వెళ్తున్నారు. అయినప్పటికీ ఈ సాహస ప్రయాణం మాత్రం వారికి తప్పడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ సీఎం ఫోటోలు కూడా పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తమ వేడుకోలు గళాన్ని కూడా ఈ ప్రపంచానికి వినిపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తుందా, లేదంటే ఇంకా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, కాపు సోంపురం నుంచి దారపత్తి వెళ్లే రహదారి నుంచి. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గుర్తించకుండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూటమి ప్రభుత్వం వేచి చూస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా దారపర్తికి రోడ్డు వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.